సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం. మరి రాగమయం 12 భాగంలో ఏమవుతుందో చూద్దామా? రావు గారు శేఖర్ ఇంటికి వచ్చేసారు కదా, అక్కడ ఏం జరుగుతుందో చూద్దామా? లాస్ట్ ఎపిసోడ్లో శేఖర్ ఇంటికి వచ్చేసారు మామగారు రావు గారు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఆయనని లోపలికి తీసుకువెళ్ళి పరిసరాలు పరిచయం చేసి వచ్చాడు శేఖరం. ఆయన కొన్ని సంవత్సరాల క్రితం కూతురు తొలిసారిగా ఇక్కడికి వస్తున్నప్పుడు వచ్చారు. ఆయనకి మళ్ళీ రాజశేఖరం తండ్రి రాయుడు గారు పోయినప్పుడు వచ్చారు. ఆయన సుభద్రమ్మ గారు ఇచ్చిన వేడివేడి కాఫీ త్రాగుతూ అన్నారు నవ్వుతూ, పదార్థాలన్నీ అవే అయినా ఒక్కొక్కరి చేతిలో ఒక్కో రుచి వస్తుంది అక్కయ్య గారు. కాఫీ అద్భుతంగా ఉంది. రావుగారి మంచితనాన్ని ఆవిడ ఎప్పుడో గ్రహించారు. ఇలాంటి మనిషి కడుపున రాగిణి పుట్టడం ఆశ్చర్యమే అని ఆవిడ అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కాఫీ త్రాగటం పూర్తి చేసి అన్నారాయన, మీరు ఈ వయసులో కష్టపడటం బాగుండలేదు, కానీ ఆ మాట అనే అర్హత కూడా నాకు లేదు అంటూ నొచ్చుకున్నారాయన. శేఖరం వైపు తిరుగుతూ అన్నారు, వంట మనిషిని ఏర్పాటు చేయవలసింది. వెంటనే మిగతా ఇద్దరికి ఆయన మొహమాట పడుతున్నారని అర్థమైంది. సుభద్రమ్మగారు అన్నారు, నాకు చేదోడు వాదోడుగా లక్ష్మి అని ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. పెద్ద శ్రమేమీ ఉండదు తమ్ముడు గారు. ఒక్క విషయం మాత్రం మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను అక్కయ్య గారు. నేను ఇక్కడ ఓ వారం రోజులు ఉందామని వచ్చాను. ఎందుకో వచ్చి ఉండాలనిపించింది. మీరు నాకు ఆత్మబంధువుల్లా అనిపిస్తారు. వరుసలు రక్త సంబంధాలు కాకుండా ఆత్మీయతల బంధమే ఎక్కువ దగ్గర అనిపిస్తుంది. ఆయన రాకలో మాటల్లో అంతరార్థం శేఖరానికి అర్థమవుతోంది, కానీ సుభద్రమ్మ గారికి అసలు విషయం తెలియదుగా. అసలు విషయం తన ఈ పాటికి తల్లికి చెప్పేసి ఉంటాడని ఆయన అనుకుని ఉంటారు. తను అమ్మ ఎలా ఉన్నారోనన్న ఆతృత ఆయనని నిలవనీయలేదు. బయలుదేరి వచ్చేశారు. ఆ విషయం అర్థమైంది శేఖరానికి. తను అమ్మకి రాగిణి మీద కోపం వచ్చేలా ఏమైనా చెప్పటానికి ప్రయత్నిస్తున్న అమ్మ సర్దుకుపోవాలనే చెబుతోంది, కానీ మరొక మాట అనటం లేదు. అమ్మని చూడగానే మావయ్య గారికి అర్థం అయిపోయి ఉంటుంది అమ్మకి విషయం ఇంకా తెలియదని. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగానే డ్రైవర్ రావుగారు బ్యాగ్ తీసుకుని లోపలికి వచ్చాడు. అతను కూడా మొహం కడుక్కుని వచ్చాక లక్ష్మి కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది. అతనికి పడుకునే ఏర్పాటు చేయమని చెప్పాడు శేఖరం లక్ష్మికి. డ్రైవర్ని ఉండమందామా పంపించేయనా అని అడుగుతూ మళ్ళీ రావుగారే అన్నారు, చుట్టుపక్కల ఉన్న గుళ్ళకి అమ్మగారిని తీసుకుని మన ఇద్దరం వెళ్దామని. మావగారి మాటకి శేఖరం ఒక నిమిషం ఆలోచనలో పడ్డాడు. ఆయనకి అలవాటైన డ్రైవర్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. తనే చేస్తానన్నా ఎందుకు శ్రమ అంటారు. అందుకే అన్నాడు, ఉండమనండి అని. స్నానాలవి అయ్యాక బ్యాగ్లోంచి బట్టలు తీస్తూ ఒక పెద్ద పుస్తకాన్ని బయటికి తీస్తూ అన్నారాయన శేఖరంతో, భగవద్గీత కూడా తెచ్చుకున్నాను. ఈ వారం రోజుల్లో పఠనాన్ని పూర్తి చేయాలి అని. పైకి మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న ఆయన వదనంలోని విచారం అతనికి స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. మనస్సుని ఈ విపత్తులోంచి బయటికి తీసుకురావటానికి జీవితంలో కొత్త ప్రణాళికలు రచించుకుంటున్నారన్న విషయం శేఖరానికి బోధపడింది. రావుగారు ఎటువంటి క్లిష్ట పరిస్థితిలోనూ లొంగిపోయే మనిషి కాదు. వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఓ 4-5 సార్లైనా అన్నారు తన తల్లితో, మీరు నాకు ఆత్మబంధువులా అనిపిస్తారు అక్కయ్య గారు. ఇక శేఖరం సంగతి సరే, అతను నాకు దగ్గరగా ఉంటే జీవితం ఎంతో ధీమాగా అనిపిస్తుంది. ఆయన అన్న చివరి మాట విని శేఖరం మనస్సులోనే నిర్లిప్తంగా నవ్వుకున్నాడు. ఒక మహా వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన ఆయన తన సమక్షాన్ని కోరుకోవటం ఆశ్చర్యం కాక మరేమిటి? ఆత్మీయులు అనుకున్న వాళ్ల వైపు నుంచి జరిగే తప్పిదాలు మనస్సు మీద చాలా సులభంగా దెబ్బతీస్తాయి. ఎంతటి ధీరుణ్ణైనా వణికిస్తాయి కొన్ని క్షణాల పాటైనా. ఆ మధ్యాహ్నం భోజనం చేస్తూ అన్నారాయన,
మీకు ఇబ్బంది కలిగిస్తున్నానేమో అనిపిస్తోంది తల్లి. మీరు అనుమతిస్తే మన డ్రైవర్ శ్రీనివాస్ వెళ్ళి మా ఇంట్లో వంట మనిషిని తీసుకువస్తాడు. సుభద్రమ్మ గారు మనస్సులో అనుకున్నారు. సాయంకాలం ఆచార్యుల గారి చెల్లెల్ని రమ్మనమనాలి. లేకపోతే రావుగారు బాధపడేట్టు ఉన్నారు అని. అబ్బే అక్కర్లేదండి, ఇక్కడే ఉన్నారు అవసరం వస్తే. సాయంకాలం కబురు పెడతానులేండి అన్నారావిడ. అమ్మయ్య, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అన్నారు రావుగారు. భోజనాలయ్యాక హాలులో ఉన్న చెక్క ఉయ్యాల బల్ల మీద రావుగారు కూర్చుని ఉన్నారు. సుభద్రమ్మగారు శేఖరం తలో కుర్చీలో కూర్చున్నారు. లక్ష్మి వరండాలో శ్రీనివాస్కి భోజనం పెడుతోంది. హఠాత్తుగా రావుగారు అన్నారు, ఇంట్లో పిల్లలు అమ్మాయి కూడా లేకపోయేసరికి ఇల్లంతా చిన్నబోయినట్టుగా ఉండి ఇలా వచ్చేశానక్కయ్య గారు. సుభద్రమ్మగారు కించిత్ ఆశ్చర్యంగా అడిగారు. రాగిణి పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? రాజా వచ్చేటప్పటికి ఇంట్లోనే ఉందిగా. లేదమ్మా. రావుగారి గొంతులో ఒక విధమైన కఠినత్వం తొంగిచూసింది. సుభద్రమ్మగారి వదనంలో అయోమయం వ్యక్తమైంది. మీలాంటి అమృత హృదయాల ఇంటికి నా కూతురు రాతగ్గది కాదు తల్లి. ఆయన గొంతులోని ఒక విధమైన కంపన శేఖరానికి మాత్రమే అర్థమైంది. శేఖరం నిర్లిప్తంగా ఉండిపోయాడు. ఇటువంటి క్షణాన్ని ఏదో ఒకరోజు ఎదుర్కోక తప్పదు. వాయిదా వేయటం వల్ల, మామగారిని వారించటం వల్ల జరిగే ప్రయోజనం ఏమీ లేదు. రావుగారి మాటకి ఒక్క క్షణం ఆశ్చర్యపోయిన సుభద్రమ్మగారు అన్నారు, అయ్యో, అలా అస్సలు అనుకోవద్దండి రావుగారు. ఏదో చిన్నతనం, స్వేచ్ఛకి ఆ వయస్సులో వేరే విధంగా అర్థం చెప్పుకుంటారు పిల్లలు. అసలైన సత్యాలు అర్థాలు తెలియాలంటే కొన్ని అనుభవాలు కలగాలి, కొంత వయస్సు రావాలి. క్రమంగా వాళ్లే సరైన త్రోవలో పడతారు. ఇంతకీ రాగిణి ఎక్కడికి వెళ్ళింది? రాజశేఖరం ఊపిరి తీసుకోవటం మర్చిపోయినట్టుగా అయిపోయాడు. రావుగారు దీర్ఘంగా ఊపిరి తీసుకుని అన్నారు, చదువుకుంటానని చెప్పి అమెరికా వెళ్ళిందమ్మా. ఎంత చెప్పినా మా మాట వినలేదు తల్లి. నిర్ఘాంతపోయినట్టు అయిపోయిన సుభద్రమ్మగారు 2-3 క్షణాలు మౌనంగా ఉండిపోయారు. రావుగారు ఏమి చెప్తున్నారు? తను ఏమి వింటోంది? చదువు అవ్వగానే వచ్చేస్తుందిగా. మీ మాటని కాదు అందంటే తన కోరిక అంత బలంగా ఉందని అర్థం. మిమ్మల్ని కాదు అనాలని కాదు. ఆవిడ చిన్నగా నవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నారు మళ్ళీ, తన ఆశ్చర్యాన్ని అధీనంలోకి తెచ్చుకుంటూ. ఆవిడ సర్దుబాటు తత్వం ఆయనకి ముచ్చటేసింది. ఒక్కరోజు కూడా తనని స్థిమితంగా కొడుకింట్లో ఉండనివ్వని కోడల్ని ఈవిడ వెనకేసుకొస్తున్నారు. వీళ్ళు చాలా మంచివాళ్లన్న ధైర్యంతోనేగా రాగిణిలాంటి కూతురికి తండ్రి కూడా ఇక్కడికి వచ్చింది అనుకున్నారు మళ్ళీ. అంతకు మించి సంభాషణని ముందుకు తీసుకువెళ్లే సాహసం చేయలేకపోయారు. ఆ తర్వాత కాసేపు ఊర్లో సంగతులు చెప్పుకున్నాక సుభద్రమ్మగారు వెళ్ళి నడుం వాల్చారు. రావుగారు ఉయ్యాలలోనే నిద్రపోతానంటే శేఖరం తలగడ తీసుకువచ్చి ఇచ్చాడు. గదిలోకి వెళ్ళి పుస్తకం చేతిలోకి తీసుకున్న శేఖరానికి పిల్లలు జ్ఞాపకం వచ్చారు. రాగిణి ఏమి చేస్తోందో అన్న ఆలోచన రాబోయి మళ్ళీ ఆగిపోయింది. ఆమె ఇప్పుడు తనకి సంబంధించిన వ్యక్తి కాదు. పడుకుని లేచాక టీ త్రాగిన తర్వాత చల్లగాలిలో అలా బయటికి ఊర్లోకి వెళ్ళి వస్తానన్నారు రావుగారు. శేఖరంతో అన్నారు, నేను వచ్చానని నీ కాలక్షేపాన్ని మార్చుకోవద్దు. మనం అమెరికా వాళ్లతో చేయబోయే ప్రాజెక్టుకి సంబంధించిన పేపర్లు తెచ్చాను. అవి నీకు చూడాలనిపించినప్పుడు చూడు. వేరే వాళ్ళని పంపించాలనుకున్నాను, కానీ అమెరికాలో వాళ్ళు నువ్వే రావాలంటున్నారట. తప్పేటట్లు లేదు అన్నారు. పర్వాలేదు మావయ్య గారు. అలా వీధులన్నీ తిరిగి ఒకసారి తిరిగి వస్తాను అక్కయ్య గారు అని సుభద్రమ్మగారికి కూడా చెప్పి బయలుదేరారు రావుగారు. శ్రీనివాసు నేను కూడా రానా అయ్యగారు అని అడిగాడు. వద్దనేశారు ఆయన. ఆయనకి వీధిలో నడుస్తున్నప్పుడు అర్థం అయింది, పల్లెటూళ్ళల్లో ఏ ఒక్క కొత్త మొహం కనిపించినా ఊర్లో వాళ్ళు పసిగట్టేస్తారని. ఊరి మెయిన్ రోడ్డు పొడవునా కాలువ విస్తరించి ఉంది. దానిమీంచి వీస్తున్న చల్లగాలిని ఆస్వాదిస్తూ నడిచి మళ్ళీ వెళ్ళిన త్రోవలే
వెనక్కి వస్తూ పక్క వీధిలో ఏదో దేవాలయం ఉన్నట్టుగా గుడిగంటలు వినిపిస్తూ ఉండటంతో అటువైపు అడుగులు వేశారు. ఆ క్షణంలో అటువైపు వేసిన అడుగులే ఆయన ఆలోచనల్ని అనూహ్యమైన మార్పుకి గురిచేస్తాయని ఆయన ఊహించలేకపోయారు. గాలిలో తెరలు తెరలుగా పయనిస్తూ వచ్చిన గుడిగంటల సవ్వడి ఆయనకి నేరుగా ఆలయానికి దారి చూపించింది. అప్పుడప్పుడే కొద్ది కొద్దిగా చీకటి పడుతోంది. గాలి హాయిగా శరీరాన్ని, మనసుని కూడా సేద తీరుస్తున్నట్టుగా ఉంది. గుడికి ఎదురుగా వస్తూనే కనులు ఎత్తి పైకి చూసిన ఆయనకి పిల్లని గ్రోవిని ఆలపిస్తున్న కృష్ణుడు, ఆయనని ఆప్యాయంగా స్పృశిస్తూ వెనుకగా ఉన్న ఆవు. చక్కటి శిల్పంతో మనస్సుల్ని దోచుకునేలా ఉన్నాడు కృష్ణ భగవానుడు. ఇది వేణుగోపాలస్వామి ఆలయమన్నమాట అనుకున్నారు రావుగారు లోపలికి అడుగుపెడుతూ. ఆయన అలా అడుగు పెట్టటం, ఆలయం చుట్టూ ఉన్న దీపాలన్నీ ఒక్కసారిగా వెలగటం జరిగాయి. లోపలికి అడుగు పెడుతూనే ఎడమ ప్రక్కగా ఉన్న తులసివనం, కుడి ప్రక్కన రకరకాల పూల మొక్కలు భగవంతుడి పాదాలని చేరటానికి ఆతృత పడుతున్నట్టుగా ఉన్నాయి. కుడివైపున ఉన్న కుళాయి దగ్గర కాళ్ళు కడుక్కున్నారు రావుగారు. 2 మెట్లు ఎక్కితే ఆలయ మంటపం. భక్తులు ఎవరూ లేరు. ప్రశాంతమైన మనస్సుకి హాయిగా అనిపిస్తున్న నిశ్శబ్దం. 2 చేతులు జోడించి భగవంతుడి వైపు అలా చూస్తూ ఉండిపోయారు ఒక్క క్షణం సేపు. గర్భగుడిలో ఏదో పని చూసుకుంటున్న పూజారి గారు బయటికి వచ్చారు. చిరునవ్వు నవ్వుతూ అర్చన చేయమంటారా అని అడిగారు. ఆయన కళ్ళలో లీలగా కదిలిన మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే అన్న భావం రావుగారి దృష్టిని దాటిపోలేదు. ఈ భూమి మీద మనిషి అస్తిత్వాన్ని అనుక్షణం ఆపేక్షగా గుర్తు చేసేది మాత్రం పల్లెటూరి జీవితమే అనుకున్నారు రావుగారు మనస్సులో. అర్చన ముగించి హారతి ప్రసాదాలు తీసుకోవటం అయ్యాక అప్పుడు లాల్చీ పైజామాలో నిలువెత్తు గంభీర రూపాన్ని చూస్తూ, మునుపెన్నడూ మిమ్మల్ని ఈ దేవాలయంలో చూసినట్టుగా అనిపించటం లేదండి అన్నారు పూజారి గారు. ఆ మాటకి రావుగారు నవ్వేస్తూ, మీరన్నది నిజమే, ఇదే మొదటిసారి ఈ గుడికి రావటం. అంటే ఈ ఊరికి కొత్తగా సంశయిస్తూ అన్నారు పూజారి గారు. రాజశేఖరం మావగారిని, సుభద్రమ్మ గారి వియ్యంకుడిని అన్నారు రావుగారు తన పరిచయం చేసుకుంటూ. అవునా అన్నట్టుగా నవ్వేశారు పూజారి గారు. రండి కూర్చోండి అన్నారు. ఇద్దరూ మంటపం అంచున కూర్చున్నారు. రాజశేఖరం మావగారు చాలా డబ్బున్నాయనని, పెద్ద కంపెనీకి యజమానని ఆ ఊర్లో అందరికీ తెలుసున్న విషయమే. మీ గురించి వినటమే గాని చూడటం ఇదే మొదటిసారి. రావుగారు చిరునవ్వు నవ్వి దేవాలయం గురించిన వివరాలు అడిగారు. ఆ తర్వాత కాసేపు ఆ ఊరు గురించిన కబుర్లు. ఇంతలో భక్తులు రావటంతో పూజారి గారు లేచి వెళ్ళారు. రావుగారు కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నారు కాసేపు. ఆయన కళ్ళు తెరిచేసరికి 10 గజాల దూరంలో ఒక అమ్మాయి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ కనిపించింది. ధ్యానముద్రలో ఉన్న అమ్మాయి మీద ఆయన కళ్ళు అప్రయత్నంగా 2 క్షణాలు అలాగే నిలిచిపోయాయి. ఆయనకెంతో ముచ్చటగా కూడా అనిపించింది. ఆ అమ్మాయిలోని ఆ తాదాత్మ్యతని చూస్తుంటే 5 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఆ అమ్మాయి కళ్ళు తెరిచి లేచి భగవంతుడికి మరోసారి నమస్కారం చేసుకుని వెళ్ళబోతుంటే పూజారి గారు అన్నారు, కరుణ, ఈయనెవరో తెలుసా? మన శేఖరం మావగారు అని పరిచయం చేశారు. ఆ మాటకి ఆ అమ్మాయి చప్పున మెరుస్తున్న కళ్ళతో తన వైపు రావటం ఆయన గమనించారు. అంటే శేఖరానికి ఎవరో బాగా తెలుసున్న అమ్మాయి అనిపించింది ఈ అమ్మాయి. నమస్కారం అండి అంది. ప్రతిగా రావుగారు చిరునవ్వు నవ్వారు. ఆ అమ్మాయిని చూడగానే అప్రయత్నంగానే చక్కగా ఉంది అమ్మాయి అనిపించింది ఆయనకి. శేఖరం నీకు తెలుసా అమ్మా అని అడిగారు. తెలుసా ఏమిటండి, చిన్నప్పుడు ఇద్దరూ కలిసి చదువుకున్నారు పూజారి గారు అన్నారు. అవునన్నట్టుగా కరుణ కూడా చిన్నగా నవ్వింది. ఇప్పుడేం చేస్తున్నావమ్మా? రావుగారు అడిగారు. కరుణకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. ఆమె ఇబ్బందిని గమనించినట్టుగా అన్నారు పూజారి గారు.
పల్లెటూరులో అమ్మాయిలు చేసేది ఏమి ఉంటుందండి? పెళ్లి చేసుకుని సంసారం చక్కదిద్దుకోవటమే అన్నారు. అంతకు మించిన అదృష్టం ఏమి ఉంటుందండి ఆడపిల్లకి? ఆ మాట ఆయన హృదయపు లోతుల్లోంచి ఆయనకి తెలియకుండానే ఎంతో భారంగా బయటికి వచ్చింది. ఆయన మాటకి కరుణ అంతకన్నా భారంగా తలదించుకుంది. ఎంతవరకు చదువుకున్నావమ్మా? 10th క్లాస్ అండి. మీ వారు వ్యవసాయం. చాలా కష్టమైన పవిత్రమైన పని మెచ్చుకోలుగా అన్నారు రావుగారు. మొహంలో ఏ భావమూ కనపడకుండా జాగ్రత్త పడుతూ చిన్నగా నవ్వింది కరుణ. వస్తానండి అని చెప్పి వెళ్ళిపోయింది. మరెవరో భక్తులు రావటంతో పూజారి గారు గర్భగుడిలోకి వెళ్ళారు. కళ్ళు మూసుకుని భగవద్ధ్యానం చేద్దామనుకున్న రావుగారి మనస్సులోకి ఒక చిత్రమైన ప్రశ్న చొచ్చుకు వచ్చింది. కరుణ అనే ఈ అమ్మాయిని చూడగానే అమ్మాయి చూడటానికి ఎంత చక్కగా ఉంది అన్న ఆలోచన వచ్చింది. ఎందుకని? మనసంతా బాధ అనే ప్రవాహంలో కొట్టుకుపోతూ తడిసి ముద్దయిపోయి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నట్టుగా ఉంది. ఇటువంటి సందర్భంలో ఈ అమ్మాయి అందచందాలు తన మనస్సుని స్పృశించటం ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది. మనస్సులో అస్తవ్యస్తంగా అల్లుకుపోయినట్టుగా ఉన్న ఆలోచన దారాలని నెమ్మదిగా సూక్ష్మంగా దృష్టి సారించి విడదీయటానికి ప్రయత్నించారు. ఆయనకి దారి సులభంగానే చిక్కింది. పెళ్లి కావలసిన అమ్మాయిల తల్లిదండ్రులకి ప్రతి అబ్బాయి అందచందాలని, వీలైతే కదలికల్ని బట్టి స్వభావాన్ని చిటికెలో అంచనా వేయగల శక్తి, నేర్పు ఉంటాయి. అక్కడ వారి చూపులతో పాటు హృదయాన్ని కూడా కలిపి చూస్తారు కనుక. అబ్బాయి తల్లిదండ్రులకైతే అమ్మాయిల అందచందాలు మెల్లగా ఆయన మనస్సులోకి ఒక ప్రశ్న తొంగి చూసింది. నాకు ఇద్దరూ లేరుగా? ఎక్కడో అంతరాళల్లోంచి చిన్నపాటి వెలుతురు చుక్కల మళ్ళీ నీ అల్లుడు శేఖరం ఒక చక్కని బుద్ధిమంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖపడాలన్న కోరికని నేను ఉన్నానుగా అంది. ఆయన ఒక్కసారిగా ఒక విధమైన గగుర్పాటికి లోనయ్యారు. అవును కదూ అనుకున్నారు కూడా. అవును, తన అల్లుడి జీవితం ఇలా ఏ పచ్చదనమూ లేని ఎడారిలా ఉండిపోకూడదు. అంటే ఇప్పుడు తను పెళ్ళికెదిగిన అబ్బాయి ఉన్న తండ్రి అన్నమాట. ఆయన పెదవుల మీద చిరునవ్వు కదిలింది. మరి నీ ఆత్మీయ అల్లుడు ఇంకొకరికి అల్లుడైపోవటం నీకు నచ్చుతుందా? ఎంతటి వైరుధ్యాలు మనస్సుకి అనుకున్నారాయన వేదాంత ధోరణిలో. ఆ వేణుగోపాలస్వామికి మరోసారి చేతులు జోడిస్తూ అనుకున్నారు. నా కర్తవ్యాన్ని నా కనుల ముందు స్పష్టంగా ఉంచావు తండ్రి. పూజారి గారికి వస్తానని చెప్పి ఇంటివైపు బయలుదేరారు రావుగారు. 4 అడుగులు అలా వేయగానే ఆయనకి శేఖరం ఎదురు వచ్చాడు. తప్పిపోతానేమోనని అమ్మగారు కంగారు పడ్డారా? అయినా పల్లెటూళ్ళల్లో ఆ భయం ఉండదుగా. సుభద్రమ్మగారి ఇల్లు అనగానే చెయ్యి పట్టుకుని మరీ తీసుకువచ్చి దిగబెడతారు. పట్నాల్లోనే పక్కింటివాడి పేరు కూడా తెలియంది అన్నారు రావుగారు. ఇద్దరూ ఇంటివైపు బయలుదేరారు. కాలువ మించి వచ్చే చల్లని గాలిని హాయిగా ఆస్వాదించి వచ్చాను అక్కయ్య గారు. ఆ తర్వాత వేణుగోపాలస్వామి గుడిగంటలు రమ్మని పిలిస్తే అటువైపు వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి పేరు కరుణట. నీతో కలిసి చదువుకుందట కదా శేఖరం. నీకు మావగారినని తెలిసి చాలా ఆప్యాయంగా పలకరించింది. రాగిణి పిల్లలు బావున్నారా అని అడిగింది. సుభద్రమ్మగారు రత్నావతిని పరిచయం చేశారు కావాలనే. ఈ పూట వంటంతా తనే చేసింది. వయస్సులో చిన్నదైనా నాకు మంచి స్నేహితురాలు కూడా. ఇద్దరం కూర్చుంటే పురాణాల కబుర్లతో కాలమే తెలియదు. మీరు ఉన్నన్ని రోజులు తను మన ఇంట్లోనే ఉంటుంది అన్నారు సుభద్రమ్మగారు. రత్నావతి నమస్కారం చేయగానే రావుగారు కూడా నమస్కారం తల్లి అన్నారు. భోజనాలు అయిన తర్వాత అందరూ కూర్చుని రేడియోలో వస్తున్న సమస్యాపూర్ణం అనే కార్యక్రమం విన్నారు. రావుగారు అమెరికా ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్ ఒకటి శేఖరానికి ఇచ్చారు చూడమని. ఆయన భగవద్గీత తీసి చదువుకుంటూ కూర్చున్నారు కాసేపు. పడుకుని కళ్ళు మూసుకోగానే ఆయనకి వచ్చిన మొదటి ఆలోచన శేఖరాన్ని ఒక ఇంటివాడిని చేయాలంటే అతనిని తన ఇంట్లోనే ఉంచుకోవాలన్న కోరికకి స్వస్తి చెప్పాలి.
తన మనవలికి తండ్రి, తనకి ప్రాణసమానుడు శేఖరం. తన దగ్గరే ఉంటాడు. తనకేమి లోటు అనుకున్న మాయతెరలు నెమ్మదిగా తొలగిపోతూ ఆయనని తీవ్రమైన వ్యధకి గురిచేశాయి. అయినా తప్పదు అనుకుంటూ గట్టి నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అమ్మాయికి అభ్యంతరం లేకపోతే శేఖరానికి తనకి మధ్యన ఉన్న ఆత్మీయ బంధం అలాగే కొనసాగుతుంది. అంతా మంచే జరుగుతుంది అనుకుందాం అనుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. ఇంకో గదిలో పడుకున్న సుభద్రమ్మ గారు రత్నావతితో అంటున్నారు, కొడుకుతో పాటు కొడుకు మావగారు కూడా వచ్చి ఉండటం ఎక్కడైనా చూశావా? అభిమానం ఎంత నిష్కల్మషమైనది. అందరూ మనవాళ్లే అనుకుని అభిమానించటానికి విశాల హృదయం కావాలి. మర్నాడు ఉదయం నిద్ర లేస్తూనే ఆయనకి ప్రపంచం కొత్తగా అనిపించింది. ఇక రాబోయే కాలంలో తన జీవితంలో శేఖరం ఉండడు అన్న ఆలోచనే ఆయనకి అయిష్టంగా అనిపిస్తోంది. ఇన్నాళ్ళు మరీ ఒకే ఇంట్లో ఉండటం వల్లనేమో మరీ అనుబంధం ఏర్పడిపోయింది. భవిష్యత్తులో ఇలాంటి విఘాతం కలుగుతుందని ఎవరు మాత్రం ఊహించగలరు? తన మనవలికి రాజశేఖరం తండ్రి, అది మాత్రం ఎవరూ కాదనలేనిది. దూరాన ఉన్న తామిద్దరూ ఆత్మీయులే. ఆఫీసులో ఎప్పుడంటే అప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. తన వ్యాపార సామ్రాజ్యానికి ఇతనే మహారాజు. ఒకవేళ మీ కూతురు అందుకు అభ్యంతరం చెబితే? ఆయన మనస్సు ప్రశ్నించింది. వెంటనే ఆయన మదిలో చిన్నపాటి నిరసన వెల్లువ పెళ్ళుబికింది. అభిమానాలు ఎంతటి మాధుర్యాన్ని ఇస్తాయో అంతకు 10 రెట్లు దుఃఖాన్ని ఇస్తాయి. అందుకే మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే అన్ని భావావేశాల పట్ల సమదృష్టి ఉండాలని సాధకులు చెబుతారు. ఉదయం లేచిన దగ్గర నుంచి శేఖరం ఆయనకి కొత్తగా కనిపిస్తున్నట్టు అనిపించింది. ఆయన ప్రయత్నం లేకుండానే చూపు అతని మీద క్షణం కన్నా ఎక్కువసేపు నిలిచిపోవటం మొదలుపెట్టింది. నాకంటూ జీవితం లేదనుకుంటున్నారా? మీ అమ్మాయి కాకపోతే నన్ను అభిమానించే స్త్రీతో మళ్ళీ నా జీవితం నందనవనం అవుతుంది. అప్పుడు నా పిల్లలకి తాతగారు కనుక ఎప్పుడైనా పలకరిస్తానంతే అంటున్నట్టుగా శేఖరం అంటున్నట్టుగా అనిపించింది ఆయనకి. ఎప్పటిలాగానే రావుగారి కోసం తనే స్వయంగా కాఫీ తీసుకువచ్చాడు శేఖరం. ఆయన ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉన్నట్టుగా అర్థం అయింది అతనికి. రాత్రి మంచిగా నిద్ర పట్టిందా మావయ్య గారు? పట్టింది అన్నట్టుగా తల పంకించారు. శేఖరం గురించి తన మనస్సులో చెలరేగుతున్న ఆలోచనలు ఆయన మనస్సుని గుచ్చుతున్నట్టుగా ఉన్నా తప్పక అంగీకరించవలసిన సత్యమని ఆయనకి తెలుస్తూనే ఉంది. శేఖరం తను కూడా కాఫీ తెచ్చుకుని ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని రాత్రి తను స్టడీ చేసిన అమెరికా ప్రాజెక్టుకి సంబంధించిన విషయాలు మాట్లాడాడు. ఇద్దరూ కలిసి చర్చించుకున్నాక ఇంకో 15 రోజుల్లో బయలుదేరటం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. అక్కడ 15 రోజుల దాకా ఉండవలసి రావచ్చన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు రావుగారు. హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరాలన్న నిర్ణయం జరిగింది. రత్నావతి ఇద్దరికీ టిఫిన్ ప్లేట్లు తీసుకొచ్చి ఇచ్చింది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ పలహారాలు తినటం ముగించేసరికి సుభద్రమ్మగారు పూజ ముగించుకుని వచ్చారు. శేఖరం అమెరికా ప్రయాణం గురించి రావుగారే ముందుగా ప్రసక్తి తీసుకువచ్చారు. కొడుకు ఆఫీసు పని మీద అమెరికా వెళ్ళాలన్న మాట వినగానే ఒకలాంటి భయం సుభద్రమ్మగారి కళ్ళలో రెపరెపలాడటం అక్కడ ఉన్న ఇద్దరూ స్పష్టంగా గమనించారు. శేఖరం చప్పున తల్లి పక్కకు వచ్చి కూర్చుంటూ ఓ 15 రోజులంతే అన్నాడు అనునయంగా. పెద్దవాళ్ళైపోయిన వాళ్ళకి పిల్లలు దూరంగా వెళ్తున్నారంటే తెలియని భయం కలగటం సహజం. ఆయన వదనంలో బలంగా అణచిపెడుతున్న ఆవేదన కనిపించింది శేఖరానికి. 5 నిమిషాల తర్వాత సర్దుకున్న సుభద్రమ్మగారు అన్నారు, ఎలాగూ వెళ్తున్నావుగా, ఈ 15 రోజులు రాగిణితోనే ఉంటే సరి. పిల్లలు సంతోషపడతారు. అమెరికా ప్రయాణం అనుకున్న దగ్గర నుంచి రాజశేఖరానికి రాగిణి పిల్లలు పదే పదే మనస్సులో మెదులుతూనే ఉన్నారు. కానీ తను చెయ్యగలిగింది ఏముంది అన్న ప్రశ్న ఉదయించింది మనస్సులో. రావుగారికి అలాగే ఉంది. ఒక్క క్షణం తటపటాయించిన శేఖరం అన్నాడు, నా ఆఫీసు వాళ్ళు ఉండే చోటకి చాలా దూరం అమ్మా. వీలైతే వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. అప్పుడు
రావుగారు అందుకుంటూ, శేఖరం వెళ్ళడమ్మా, అది మా మాట వినలేదు కనుక మా ఇద్దరికీ కూడా తన మీద చాలా కోపం వచ్చింది. మళ్ళీ రాగిణి ఇండియాకి వచ్చిన తర్వాతనే మేము తనకి కనిపించేది. అదే శిక్ష మా మాట విననందుకు. పిల్లలు నాన్న కోసం బెంగపడుతూ ఉంటారు. వాళ్ళకేం తెలుసు మీ కోపాల సంగతి అన్నారు సుభద్రమ్మ గారు. అప్రయత్నంగా కనులు మూసుకున్న శేఖరం చేతులు కుర్చీ మీద బిగుసుకోవటం గమనించారు రావుగారు. ఆయనకి గుండెల మీద ఎవరో బలంగా తన్నుతున్నట్టుగా అనిపించింది. అనూహ్యంగా రావుగారు అన్నారు, అమ్మ ఎలాగూ చదువు హడావుడిలో ఉంటుంది కదా, పిల్లల్ని ఇక్కడ తీసుకువచ్చేస్తే ఎలా ఉంటుంది శేఖరం? మామగారి మాటల్లో పదును కోపం శేఖరానికి మాత్రమే అర్థమయ్యాయి. శేఖరం చిన్నగా నవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నాడు, ఒకరోజు అవ్వగానే అమ్మ కావాలంటారు. ఆ మాటకి సుభద్రమ్మ గారు నవ్వేస్తూ, పిల్లలకి ఎలా ఉంటుందంటే వాళ్ళు అమ్మ ఒళ్ళో కూర్చుని ఉండగా కాస్త దూరంలో నాన్న కనిపిస్తూ ఉండాలి. సరిగ్గా చెప్పారు తల్లి అన్నారు రావుగారు. ఆ తర్వాత శేఖరం తను మాత్రమే ఉండగా రావుగారు అన్నారు, పోనీ పిల్లల్ని ఒకసారి చూసి వస్తావా శేఖరం? నాకు ప్రాణం పీకుతోంది. వెళ్ళను, మర్చిపోతున్న వాళ్ళ హృదయాల్లో గాయాన్ని మళ్ళీ రేపను స్థిరంగా అన్నాడు శేఖరం. సశేషం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో తర్వాతి భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం. మరి మీకు ఈ భాగం ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ.